దొరకాలి కదా, ఏదో ఒక సంబంధం చేసేరు కదా. అది కాదండి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఇంకొక 2 నిమిషాలమ్మా, అయిపోతుంది. అయిపోయిందేంటి? అదే దుర్ముహూర్తం రావుకాలం వచ్చాయి అంటున్నాను. నాకిప్పుడు అర్థమైంది. నాకంటే ముందు ఆవిడ గారు వెళ్ళుంటుంది, అందుకే నన్ను ఆపుతున్నావు కదా. అది కాదమ్మా. పోరా అమ్మా, నేను చెప్పేది విను అమ్మా. ఓహో, ఆల్రెడీ వచ్చావన్నమాట. నువ్వు వచ్చావుగా. నువ్వెందుకొచ్చావు? అదే బావా, మన ఆదిగాడు చేసుకోబోయే అమ్మాయి కంటే ముందు ఇంకో పెద్దమ్మాయి ఉంది చెప్పా. అలా చేస్తే నేను అది కూడా చెప్పా. నువ్వేం చెప్పలేదో చెప్పవే, నేను అదే మాట్లాడతాను. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు కాని, ఏమండి, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయటం చాలా అరిష్టం. ఎక్కడ చాదస్తాలే మీకు? చాదస్తం ఏంటి బావా? ఆ పిల్ల మన ఇంట్లో అడుగు పెట్టడంతోనే ఇంట్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి. అదంతా మీ చాదస్తమని కొట్టిపడేశావు. ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నావు. ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే ఏ అరిష్టమైనా వస్తే ఏమొస్తుందే? అమ్మో, ఎవరిదే? మన ఇంట్లో అరుపు ఎవరిది? అరిష్టం తాలూకు అరుపులు అనుకుంటాను బావా. పదండి చూద్దాం. పదండి చూద్దాం. అమ్మా ఏసా, ఏసా, ఏమైంది నీకు? అయ్యో, ఏమైంది? కాఫీ తాగింది బా. కాఫీ తాగితే అలా ఎందుకు కొట్టుకుంటుందిరా? కాఫీలో విషం కలిపారు. కాఫీలో విషం కలిపారా? ఎవరు? అదే కాఫీలో విషం కలుపుకుని తాగేసింది సిస్టర్స్. ఎందుకురా? ఎందుకేంటి, తను ప్రేమించిన బావ తనకు దక్కట్లేదన్న బాధతో మనస్తాపానికి లోనై ఒంటరితనం ఫీలై బావలేని బతుకు నాకెందుకు అని. మీరిలాగే డైలాగులు చెప్తూ కూర్చుంటే అది ఇక్కడే పోతుందండి. బ్యాలెన్స్ డైలాగులు ఏమైనా ఉంటే హాస్పిటల్లో చెప్దురు గాని. పదండి. చూడు, నువ్వు చెప్పడం వల్ల అది ఎంత పనిచేసిందో. నేను చెప్పినందుకు కాదు, మన నాన్న ఒకవేళ ఆది ఈషాను ప్రేమించుంటే వాళ్ళు వేరే సంబంధం కుదుర్చుకున్నందుకు. నిజంగా ప్రేమించిందైతే ఈషా ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదు కదా అని అంటున్నాడు. ఆయన ఏదో కామెడీగానే ఉంటాడు. వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు మన ప్లాన్ మొత్తం పాడైనట్టేగా. అలా ఎలా అవుతుందన్నయ్య? ఇది మనకు అవకాశం అనుకుంటే. అవకాశమా? ఎలా? కీడు ఆ పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయాలి అనుకున్నందువల్ల జరిగిన కీడు. మావయ్య, రెడీ అవడం అయిందా? గుండమ్మా, మావయ్య తొందరగా రండి. వస్తున్నానమ్మా. గుండమ్మా, ఏంటి పిన్ని? ఏంటి మమ్మీ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవునేలోకి మీ అత్తగారింటికి. ఆయన దగ్గరకా? వెళితే వెళ్ళారు కానీ నేను ఎవరు, నేను ఎలా ఉంటాను అని నా ఫోటో అది చూపించకు. సర్ప్రైజ్ గానే ఉంచండి. నీ సర్ప్రైజ్ సంగతి తర్వాత. అసలు ఇప్పుడు మీ అమ్మ వెళ్తే అక్కడ ఏం జరుగుద్దో అని నాకు టెన్షన్ గా ఉంది. ఏంటి తాతయ్య అలా మాట్లాడుతున్నావు? ఆయన అంతే, ఎప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. గుండమా, పిన్ని, భోజనానికి మేమిద్దరం రాము. వియ్యాల వారు వచ్చారు అని 5-6 రకాల వంటలు వండిస్తారు వాళ్ళు. మీ తాతయ్య నేను అక్కడే భోజనం చేసొస్తాం, మీ వరకే వండుకోండి. సరే పిన్ని. పదండి మామయ్య. పదమ్మా, ఉండమ్మా, ఫోన్ వస్తుంది. ఎవరు మామయ్య ఫోన్? విజయాల వారు. హలో, అవునండి. ఏంటి, ఎప్పుడు? ఏం పర్లేదు కదా? అలాగేనండి. తాతయ్య, ఏం జరిగింది?
ఇక మేము ఎక్కడికి వెళ్ళక్కలేదమ్మా. ఏం జరిగిందంటే చెప్పవేంటి? ఏంటి చెప్పేది? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరింది. ఆ ఇంట్లో ఒకళ్ళ విషయం తాగి తప్పదమ్మా. ఏంటి తన్నించుకోవడానికా? కాదమ్మా, హాస్పిటల్కి. మీరు వెళుతున్న దాన్ని బట్టి ఇప్పుడు పిన్ని అక్కడికి వెళ్ళడం కూడా మంచిది కాదేమో. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీ లెగ్గు పెడితే ఏం జరుగుతుందోనని భయపడి మాట్లాడుతుందమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళకపోతే ఇంకా తప్పుగా అనుకుంటారమ్మా. అవును మమ్మీ, మనం హాస్పిటల్కి వెళ్దాం. నువ్వెందుకు? ఎందుకు అంటే అక్కడ కష్టం వచ్చింది నా ఫ్యామిలీ మెంబర్కే కదా. వాయమ్మో, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే ఫ్యామిలీ ఏంటి? ఏం లేదమ్మా, వెళ్దామా అంటున్నాను. ఏసా డాక్టర్, హై బాబోయ్ డాక్టర్, నొరగలు తెక్కేస్తుంది. అమ్మా ఏసా, అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, హాస్పిటల్కి వచ్చేసావు అమ్మా, నువ్వేం కంగారు పడకో, కళ్ళు ముయ్యకో. ఏసా డాక్టర్, కళ్ళు ముయ్యకే. ఇషా ఇషా డాక్టర్ గారు చూడండి డాక్టర్, అమ్మాయిని చూడండి డాక్టర్. డాక్టర్ డాక్టర్ నా కూతురుని చూడండి. ఏం జరిగింది? విషం, నా కూతురు విషం తాగిందండి, నొరుగొచ్చేస్తోంది. తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఐసీయూలోకి తీసుకెళ్ళండి. ఎందుకంత తొందర? తొందర ఎందుకంటారంటండి, ఇసం తాగిందని చెప్తుంటే. ఈ హడావుడే నాకు నచ్చదు. టెన్షన్ పడితే బీపీ రేజ్ అవుతుంది, హార్ట్ బీట్ కంట్రోల్ తప్పుతుంది, కిడ్నీలు కదలాడొచ్చు, లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. ఆ కిడ్నీలు లివర్ సంగతి పక్కన పెట్టి ముందు నా కూతురు సంగతి చూడండి డాక్టర్. అదే చెప్తున్నాను, కంగారొద్దు అని. నిదానంగా అడిగితే సమాధానం చెప్తాను. పోనీ అలా కూర్చుని మాట్లాడుకుందావా? బావా, ఈయన అసలు నిజంగా డాక్టరేనా? కోడి పెట్టల యువతలేదు ప్రాణాల కోసం కొట్టుకుంటుంటే కూర్చొని మాట్లాడదాం అంటారేంటండి? అదే విషయం ఎందుకు తాగింది, కారణం ఏమిటి, ప్రాబ్లం ఏమిటి, బ్రాండ్ ఏమిటి? బ్రాండ్ చెప్పడానికి తను తాగింది బ్రాంతి కాదండి, విషం. అదే ఎందుకు తాగింది అని. ఈయనెక్కడ దొరికాడండి? ఏమండి, మీరు డాక్టరా స్వామీజీయా? అవతల ప్రాణాలు పోతున్నాయంటే అంత స్థిమితంగా మాట్లాడతారేంటి? డాక్టర్, ఇంటి దగ్గర ఇసం తాగినప్పటి నుంచి ఇక్కడ తీసుకొచ్చే వరకు మా టైం మేనేజ్మెంట్ కరెక్ట్గానే ఉంది. ఇక్కడికి వచ్చాకనే మీరు టైం తినేస్తారు. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్. ఏం ట్రీట్మెంట్? డాక్టర్, ఆ అమ్మాయి విషం తాగిందంట. వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే చచ్చిపోతుందంట. అవునా? ఇలా చెప్పొచ్చుగా. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి. తీసుకుపోదండి. డాక్టర్ గారు, మా అమ్మాయిని పంపించి మీరు ఇటు వెళ్ళిపోతున్నారండి. నేను డాక్టర్నే గాని దేవుణ్ణి కాదు. ప్రయత్నం చేసేది నేనే అయినా ఫలితం ఇవ్వాల్సింది ఆ దేవుడు. ఆయన్ని ప్రార్థించుకోండి చాలు. ఎలాంటోడు హాస్పిటల్ ఒక ఉంటే చాలు,
జనాలు చావడానికి ఏ రోడ్డు లెక్కలేదు. పాపం లోకేశ్వరి పెళ్ళనుకుంటుంటే ఈ టైంలోనే లోకేశ్వరి అత్తగారింట్లో ఎవరో విషం తాగాల. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. మా లోకేశ్వరితో పెళ్లి అనుకోగానే అలా జరిగిందని ఆ ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకోకుండా చూడు దేవుడా.